హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మై ఛానల్ స్టార్ ఫుడీస్. నేను మీ జాగిరానండి. ఈరోజు మీరు చూడబోయే వీడియో ఏంటంటే క్యారెట్ హల్వా ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా వీటికి కావాల్సినవి కేజీ లేత క్యారెట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ముందుగా వీటి నీటితో శుభ్రంగా కడుక్కొని పైనుంచి స్కిన్ తీసుకొని ఒక ప్లేట్లో తీసేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ తర్వాత నేను క్యారెట్ తురుముకునేది చాకర్ పెట్టుకొని చాపకర్ పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సన్నగా కింద ఉంది కదా, కింద సన్నగా ఉన్నదాన్ని కాకుండా పైన మీడియంలో ఉన్న దాంతో నేను చాప్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదంతా అయిపోయింది. నేను మొత్తం ప్లేట్లో తీసేసుకున్నాను. ఇక్కడ చూడండి మీడియంగా తురుముకున్నానండి. ఇదంతా కూడా నేను మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా నేను చూపించిన విధంగా తురుముకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ విధంగా తురుముకొని ఒక ప్లేట్లో తీసేసుకోవాలండి. ఇదంతా కూడాను చూడండి ఫ్రెండ్స్, ఇదే క్యారెట్ మనం బాయిల్ చేసుకొని కూడా చేసుకోవచ్చండి, ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. కానీ నేను ఇప్పుడైతే ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలండి. బాండి వేడెక్కిన తర్వాత అందులో టూ టేబుల్ స్పూన్ ఘీ వేసానండి. ఘీ వేడెక్కిందండి. ఆ తర్వాత నేను ముందుగా డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకొని పెట్టుకున్నానండి. బాదం, జీడిపప్పు, కిస్మిస్ ఇవన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత నేను బౌల్లో తీసేసుకున్నానండి వాటిని. ఇప్పుడు మనం ముందుగా క్యారెట్ తురుము పెట్టుకున్నాం కదండి, ఆ తురుము కూడా ఇందులో వేసేస్తున్నానండి. మంటను మీడియంలోనే పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. కలుపుతూ కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు మనం క్యారెట్ మీడియంగా మంటను మీడియంలో పెట్టుకొని బాగా కలుపుతూ కొద్దిసేపు కుక్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపించిన విధంగా కుక్ చేసుకోండి. మీరు కూడా మరీ హై ఫ్లేమ్లో పెట్టబాకండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు కొద్దిగా మీడియంగా అయిపోయింది కదా. ఇదంతా కూడా మనం స్పూన్తో కలుపుకోవాలండి. ఒక 5 మినిట్స్ మాత్రమే మనం కుక్ చేసుకోవాలి కలుపుతూ మీడియంగా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా మనకు కొద్దిగా మగ్గిపోయింది కాబట్టి ఆ తర్వాత నేను అరకప్పు షుగర్ వేస్తున్నాను ఫ్రెండ్స్. కేజీ క్యారెట్కి అరకప్పు షుగర్ మాత్రం కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా మరీ ఎక్కువ వేసుకుంటే తినలేమండి. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా బాగా షుగర్ అంతా కరిగి మెల్ట్ అయ్యేంత వరకు మనం హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూ ఉంచుకోవాలండి. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, నేను పాలు తీసుకున్నానండి. వేడి చేసి చల్లార్చిన పాలు, ఒక చిన్న ప్యాకెట్ అంత పాలు తీసుకొని వేడి చేసుకొని చల్లార్చుకున్న పాలు వేసేసానండి ఇందులో. ఈ పాలంతా మనకు ఈ క్యారెట్ అంతా చిక్కపడేంత వరకు మనం మీడియంలో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఈ గ్రేవీ అంతా కూడా చిక్కగా దగ్గరకు వచ్చేసిందండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఇదంతా కూడా దగ్గరగా అయిపోయింది కాబట్టి మనకు పంచదార పాకం అంతా కూడా సిరప్ కూడా దగ్గరగా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందామండి. ఇప్పుడు మనకు ఎమ్మి క్యారెట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, క్యారెట్ హల్వా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకు డ్రై ఫ్రూట్స్ని దీనిపైన గార్నిష్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఆల్ ఫర్ యూ.